నమస్తే వెల్కమ్ టు విత్రే న్యూస్ లక్ష్యం సమాజ హితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తెలంగాణ రక్షణ సేనా చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తెలంగాణకు వచ్చి ఆర్థిక క్రమశిక్షణ పొదుపు సూత్రాలు చెప్పారని కానీ పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మాత్రం భారీగా నిధులు ఇచ్చారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో ప్రధాని స్పందించకపోవడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణను నీటి హక్కుల కోసం సాధించుకుంటే ఇక్కడి ప్రాజెక్టుల జాతీయ హోదా గురించి ప్రధాని నుండి ఎలాంటి హామీ రాలేదని విమర్శించారు. భవిష్యత్తులో జరిగే జనగణనలలో ఓబీసీ కాలంను చేర్చాలని, రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు, బీసీల సంక్షేమం నిధులను సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిరనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. మరి ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, మహిళా బిల్లు మీద ఏమైనా చెప్తారేమో అనుకుంటే మహిళా బిల్లు మీద ఏం చెప్పలేదు. కనీసం మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తాం, కనీసం సెన్సెస్ అయిపోయిన తర్వాత చేస్తామన్న విషయం చెప్పలేదు. ఇక జరుగుతున్నటువంటి సెన్సెస్లో జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలని ఎప్పటి నుండో మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇండ్లను లెక్కించే ఫేజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజల్ని సపరేట్గా జనాభాను లెక్కించే ఫేజ్ వస్తుంది. కనీసం అప్పుడన్నా కులము, ఉపకులము, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్నీ కూడా లెక్కించే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.